యేసయ్య తెలుసు మీ గురించి, అది తెలియపోయినా మరోసారి ప్రాంతాల్లో మళ్ళీ కూడికి పెడతాం అనుకోలేదు నేను. ఎందుకంటే పెట్టేవాళ్ళు లేరు కదా. పాప నా బిడ్డలేమో చిన్న బిడ్డలు, చిన్న గొర్రె పిల్లలు, అండా ఆధారు లేవు పాప ఈ గొర్రె పిల్లలకి. మళ్ళీ పెడతారో లేదో లే అనుకున్నా నేను. అది దేవుని సంకల్పం. దేవుని స్తోత్రం. సారీ కవి త్రోతరగా ప్రైజ్లో కూడి వచ్చిన దైవజనులకి అలాగే మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం ఏంటంటే ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలంటే డబ్బులు లేవు. అలాగే మా నాన్న 2 సార్లు బండి మించి కింద పడ్డాడు. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం, కానీ ఎంతమందికి బంధువులకు ఫోన్ చేసినా ఎవరు రాలేదు. ఆ టైంకి మేము మా అయ్యగారికి ఫోన్ చేసినాము. ఫోన్ చేయగానే అయ్యగారు, అయ్యా మరి డాడీ ఇట్లా పడ్డాడు అంటే ఫస్ట్ ఎక్కడున్నారా అన్నాడు. మేము హాస్పిటల్లోనే ఉన్నాం అయ్యా అన్నాం. అంతే, ఇక ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే ఎంపట్లే మా కోసం అని అసలు అయ్యగారు వచ్చి మా కోసం మేము అందరికీ ప్రార్థన చేసి మమ్మల్ని ఆదరించి ఎంతగానో మాకు తోడుగా ఉంటుండు మా అయ్యగారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవడానికి డబ్బు లేకుంటే నేను ఒక్కటే విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఎందుకంటే దేవుడే సహాయం చేస్తాడు అనుకొని మేము ప్రార్థన చేసినాం. ఇంతకుముందు నా అకౌంట్లో ₹1 కూడా లేదు, 0 అకౌంట్ ఉండేది. నేను ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ బ్యాంకు బుక్ తీసుకొని ఇలాగే వైరస్ వేసుకొని వెళ్ళాను. అంతే, కన్నీరు ఎప్పుడు గుండెలో ఒక బాధ, ప్రార్థన పెట్టించుకోవాలి, డబ్బులు ఇవ్వనేసి అట్లనే ఏడ్చుకుంటే ఇక బాధతో వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి అకౌంట్ చెక్ చేయగానే ఆయన అకౌంట్ చెక్ చేసి అన్నాడు, కానీ నీ అకౌంట్లో 10,800 ఉన్నాయమ్మా అని చెప్పిండు ఒక్కసారి. అక్కడ నేను అసలు షాక్ అయినా, ఏంటి నాకు అర్థం కాలంటే మళ్ళీ 10,800 నీ అకౌంట్లో ఉన్నాయమ్మా అని చెప్పిండు. దేవుడు మాకు ఈ ప్రార్థన పెట్టించుకోవడానికి చాలా సాయం చేసిండు. అలాగే మేము బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చేది అయ్యగారు, అమ్మగారు కూడా ఎంతో ఏం కాదురా అన్నిటికీ దేవుడు ప్రార్థన చేయాలి, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. మంచిదండి, మంచి సాక్ష్యం విన్నాం. దేవుడు అలాగే ఉంచునా, ఏమి అలాగే ఉంచు బిడ్డ, నేను దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచు, కొంచెం రవంత. హల్లెలూయా. నేమే కొంచెం సౌండ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది నాకే దీపం మీ బాక్స్. దేవుడి స్తోత్రం. మంచిదండి. మామూలుగా వాస్తవానికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవానికి త్వరగా కూడి పెడదాం అనుకోలేదండి, కానీ దేవుడు సంకల్పం ఇది, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు తక్కువగా వచ్చేవాళ్ళు, ఈరోజు ఎందుకు దేవుని కృపను బట్టి సంతోషం చాలా ఎక్కువ వచ్చారు. దేవుడి స్తోత్రం. అది దేవుని సంకల్పమే, మనదేం లేదు, దేవుని చిత్తం. దేవుడి స్తోత్రం. చిన్నపాటి మీటింగ్ లాగా ఉంది, సభలాగా ఉంది ఇది. వాస్తవానికి నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు సభలాగా చేస్తున్నాడు, సభలాగా వస్తారు ప్రజలు. చిన్న గుడి పెట్టుకున్న 100 మంది వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది రేపు సాయంకాలం ఇదే టైంకి ఏలూరులో ఉంటా. ఏలూరు సభలో మాట్లాడాలి. ఏలూరులో పిలిచారు సభలో, రేపు నైట్ అక్కడ సభలో ప్రభు పిలిచారు. ఎల్లుండి ఆదివారం నైట్ చెన్నై 3 రోజులు. దేవుడి స్తోత్రం. ఆల్రెడీ ట్రైన్ బుక్ చేశారు. చదువు లేదు, ట్రైనింగ్ లేదు, ఏమి లేదు, శుద్ధం వద్దు, 0. స్తోత్రం. ప్రభువే నడిపిస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే యేసయ్యకి 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తా అలవాటు చేసుకున్నా. నాకు ఏది కావాలన్నా కానీ ఏం చేస్తా అంటే 2 కాళ్ళు యేసయ్య కాళ్ళు 2 కాళ్ళు పోయి ఇంట్లో పోయి యేసయ్య కాళ్ళు 2 కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తా, నాన్న నాకు అది కావాలన్నా ఇది కావాలన్నా అని. అప్పుడు యేసయ్య నాకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ముఖం మాడుచుకొని కళ్ళని లోన పోయేటట్టుగా ముఖం అంతా బిగ తీసుకొని దేవుడు లేడు, ఏం లేడు, నా కష్టాలు చూసేది లేదు, ఎంత ప్రార్థన చేసినా యేసయ్య కూడా చూడట్లేదు, మా ఇంటి వాళ్ళకి పనికిరాను, బయట వాళ్ళకి పనికిరాను, లాస్ట్కి చివరికి యేసయ్య కూడా పనికి రావట్లేదు. నేను ఎంతమంది లేరు అట్లాంటి వాడు. కొరలుకున్నారు. ముఖం పీల్చుకొని పోతే ఆయన చేస్తాడు. అలిగేదేదో ఆయన దగ్గరికి పోయి కూర్చొని నాన్న నాకు అది కావాలి, ఇస్తావా లేదా, సావమంటవా, చంపుతావా అని చెప్పని కూర్చొని ఏడితే
కదండి. ఎంత గొప్ప ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవుడి స్తోత్ర. కాబట్టి బిడ్డలారా, ప్రతిదీ కూడా మనం ఏంటంటే ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. ప్రార్థన లేకపోతే ఏమి పొందరు. మంచిది బిడ్డలారా. కొన్ని మాటలు, ఎందుకంటే సమయం 9 అయిపోయింది. మా పిల్లలు కొద్దిగా లాంగ్ దూరాన్ని వెళ్ళాలి. వెనకన వరకు గుట్టకలు వేస్తూ ఉంటారు పిల్లలు. టైంకి చూసుకుని వాళ్ళు ఉన్నారు వెనక బ్యాచ్. అంటే మంచోళ్ళే, కానీ టైం వాళ్ళకి ముఖ్యం. ప్రార్థన కాదు, వాక్యం కాదు, కానీ టైం ముఖ్యం. టైంని ముగిస్తే ఎక్కడికైనా వస్తారు, కానీ టైం ముగిపోతే వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది. వాళ్ళ మెంటలు రాకూడదు, నాకు కూడా మాట రాకూడదు. దేవుడి స్తోత్రం. మెంటలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. హల్లెలూయా. మంచిదండి. ఇలాగే ఒకసారి ఒక ఆయన, పెద్ద ఆయన ఒక పాట పాడుతున్నాడు. ఏం పాట అంటే, నీతిమంతులు లేరు ఒక్కడనూ లేడని పాట పాడుతున్నాడు ఒక పెద్ద ఆయన. ఒక పెద్ద మనిషి, నీతిమంతుడు ఒక్కడనూ లేడు అసలు నుంచి పాట పాడుతున్నాడు. దీంట్లో చదువున్న మాటను రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అమ్మా అందరు తీశారా? నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు. గమనించాలి. ఒక వ్యక్తి పాడుతున్నాడు పాట, నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడంట. ఈ మాట ఎవరు చెప్పారంటే దైవజనుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. నేను ఈ మాట చదివినప్పుడు కొంచెం ఆలోచన చేశా. చదువుతాం బైబిల్లో నీతిమంతులు ఉన్నారు అని రాయబడింది కదా, ఉందా లేదా? బైబిల్లో ఏముందంటే నీతిమంతులు ఉన్నారు అని ఉంది. మరేంటి పౌలు గారు నీతిమంతులు లేడు ఒక్కడు లేని చెప్పండి చెప్పని ఆ మాట చదివి కొంచెం కిందకు వచ్చా. చదువు కిందకు రా. ఎందుకన్నాడయ్యా ఈ మాట పౌలు గారంటే, అందరూ త్రోవ తప్పి, ఇదిగో ఎందుకు చెప్పాడు పౌలు గారంటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు ఒకడైనను లేడు. వారు గొంతుకు తెరిస్తే పచ్చి బూతులే. గొంతుకు తెరిస్తే పచ్చి అబద్ధాలే. సమాధానం ఏముంటుందని చెప్పండి. సమాధులు ఏముంటుంది సమాధులు ఏముంటుంది? వారి గొంతుకాట సమాధితో పార్చబడిందట. సమాధులు ఏముంటాయి? చచ్చిపోయినా, కుళ్ళు కొట్టిన, కంపు కొట్టి ఎముకలు, పురుగులు ఉంటుందన్నమాట. చెత్త చెదారం ఉంటుందన్నమాట. అంటే మనుషుల యొక్క జీవితం ఎలా ఉందంటే, వారి నోరు కంపు కొట్టే సమాధి వంటిది. తమ నాలుగుతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది, వారి నోటి నిండా శపించును. నాశనగాను, కూలిపోను, నువ్వు పైకి రావు, నీళ్లు కూలిపోను, మీ ఇంట్లో తాడి చెట్లు మొలవా, ఈత చెట్లు మొలవా, జినడి చెట్లు మొలవా. చేతులు ఇరుస్తారు వాళ్ళు ఇరిచినప్పుడు చాలు. ఆయన వాళ్ళు ఇరిచినప్పుడు చాలు పళ్ళు మొత్తం గొరికి, పెదం గొరికి, నాలుగు గొరికి అన్నది. ఒక నేను నిలబడి అట్లాగే చూస్తాను, అయితే అలాగే చూస్తుంటా. ఆ కోపం వచ్చినప్పుడు ఒక గుడ్డు ఇంతలా అయిపోయి నీ ఇంట్లో చెడు చెట్టు మొలగానే, నీ కాలు ఎరగగానే ఏమంటారండి? ఏమంటారు జనాలు? ఏమంటారు? శపించబడిపోయే నాలుకది. కనీసం నాలుక ద్వారా ఒక్క మాట సరే దీవెనకరంగా వస్తుందండి. రాదు వస్తుందండి. నువ్వు దీవించబడని చెప్తారా? దీవించబడని చెప్పరండి వాళ్ళు. ఎప్పుడు చూసినా శాపం వచ్చిన మేము నోట, మా బాధపడమాకమ్మా, దేవుడు దీవిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, అక్క బాధపడుతున్నావా అని చెప్పరు. ఎక్కడ దొరికిద్దా గొడవ పెట్టుకోవాలా, ఎక్కడ సొంత దొరికిద్దా తిట్టాలా. పిల్లి చూసి సాయ్ పిల్లి పాడుగాను నాశనం అయిపోను. పిల్లి ఎప్పుడు చూసిన మా ఇంటికి చూసేదారు. పిల్లి ఒక కోళ్ళు చూస్తే ఉట్టిదే తిట్టేది, పిల్లినిగా తిట్టేది ఎదురింటి మనిషిని తిట్టిద్దాము. తిట్టేది ఎవరినండి? పేరేమో పిల్లి, కుక్క పాడుగాను. దీన్ని దేశపోయి బంద పెట్ట, కుక్కను పెట్టిందండి దేశపోయి బంద.
దగ్గరికే పోదు, సత్యం దగ్గరికే పోదు. కానీ ఎంత అపవిత్రమైన శాపగ్రస్తం అన్నమాట అండి. చూసారా, మనుషుడి యొక్క జీవితం అట ఏంటి, శపించబడిపోయిన నాలుక. అది మనుషుడి జీవితంలో మేలు చేసేవాడు ఒక్కడు లేడట. ఉన్నాడా మేలు చేసేవాడు? ఉన్నాడా? లేడు. ఏ కాడికి శపించాలి, నాశనం అయిపోవాలి, వాడు పతనం అయిపోవాలి. ఇదే మనస్సు. ప్రభు నమ్ముకున్న వారికి అదే బుద్ధి, లేని వారికి కూడా. మీరందరూ మంచివాళ్ళే, మీ గురించి మాట్లాడలేదు. కొంతమంది ఉన్నారు ప్రభు నమ్ముకున్నాక కూడా ఈ తిట్లు మానరు, ఈ బూతులు మానరు, శపించడం మానరు. ఏమండి, కుక్క మీద పిల్లి మీద కోళ్ళు, ఈ కోళ్ళు నాశనం గాను ఎప్పుడు మా ఇంటి మీద కళ్ళంతా అది. ఏమండి, కోళ్ళని తిట్ట, వాళ్ళ మనసు ఏమో ఆ ఇంటి మీద ఉంటుంది, తిట్టిన కోళ్ళని. కాబట్టి బిడ్డలారా, దైవజనుడైన పౌలు అంటాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అసడును లేడు. ఎందుకయ్యా అంటే అసలు తర్వాత ఇంకేముంది, పగ, వారి నోటి నిండా పగయు శపించుటయు ఉన్నది, రక్తము సిందించుటకు వారు పాదములు గోసిపెట్టి పరిగెడుతుంటారే. నా సంగతిని తెలుసారా నీకు అని వాళ్ళు పాదములు పరిగెడుతుంటే ఎందుకు? కొట్లాడాలని, యుద్ధం చేయాలి, రకరకాలమైన జగడాలు పెట్టుకోవాలి. జగడాలు ముఖ్యం. ఏమండి, ఎవరయ్యా వీరంటే నీతిమంతులుగా లేని వారి పద్ధతులు. బైబిల్ ఏమంటుందంటే, ఇంకో చోట ఏముందంటే, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు. చెప్పండి కూడా ఒకసారి చదవండి. కీర్తన, దావీదు రాసిన కీర్తన 92 అధ్యాయం 12వ వచనం, చాప్టర్ 92:12. నీతిమంతులు, ఈ మాట వినండి. అక్కడేమో నీతిమంతులు లేరంటే ఇక్కడ ఉంటాడేనా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు మోవవేయుదురు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. జెరూసలేములో ఖర్జూరపు చెట్లు ఉంటాయండి. ఆ ఖర్జూరపు చెట్లు పెద్ద చెట్లు అయ్యి, ఆ గెలలండి, ఒక్కొక్క గెల దగ్గర కింట ఉంటుంది. ఒక గెల, ఆ గెలను మోసుకెళ్ళాలంటే ఇద్దరు కలిసి ఎట్లాగంటే మొసాన్ని పెట్టుకొని ఐలేసా మధ్యలో గెల మధ్యలో చూసారా, మధ్యలో ఉండదండి. అదే గెలది ఖర్జూరపు గెల, పెద్ద గెలది. అది ఒక్కరు బయలేరు. ఆ పక్క పక్క కాడు బాధ తెలుసుకుని మధ్యలో ఐలేసా అని మోయాలి. ఏమండి, అది ఎవరంటది? నీతిమంతుడిగా పోల్చబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి కదా, బైబిల్ ఏమంటుందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగవేయుదురు, లెబోను మీది దేవదారు వృక్షము వలె, లెబోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యెహోవా మందిరములో. ఇదిగో వినాలి. ఎవరు వీరు? ఎవరు నీతిమంతులు? ఎక్కడ ఉంటారంట వాళ్ళు? యెహోవా నీతిమంతులంట. వినండి అయ్యలారా, నీతిమంతులట యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వరుదిల్లెదరు. చొప్పన పెడదామా దగ్గరగా? నీతిమంతులు ఎలా ఉంటారంటే, దేవుని ఆవరణములో వారు నాటబడతారు. ఆదివారం పూట కూలి ఎక్కిస్తున్నాం అక్క, వాము కూలి పెంచారా? ఎంత? ఆదివారం పూట డబలు 600 అంట ఆడ మనిషికి.
మగోడికి 1000 రూపాయలు, చచ్చిపోయేది ఏం లేదు. ఇక 10 వారాలు చచ్చి మానేస్తే ఆ 16 ఎంత, 6000 వస్తాయి. 2 పట్టు చీరలు, 2 దిద్దులు ಹೊಸ దిద్దులు చేయించుకోవచ్చు. మా పిల్లకి బట్టల దేవుడు చేయించుకోవచ్చు. చూడండి, ఈ నీతిమంతులు చేసే పనులేనండి. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసండి, నీతిమంతులు దేవుని ఆవరణములో వారు నాటబడుదురు, వారు మన దేవుని ఆవరణములో వరిదిల్లెదరు. ఎవరంటే వీరు నీతిమంతులు ఎలా ఉంటారంట, దేవుని మందిరంలో నాటబడాలి. ఆదివారం పూట 10,000 రూపాయలు ఇచ్చినా కానీ చెప్పండి అమ్మా, కూలికి వెళ్ళొచ్చా, పనులకి వెళ్ళొచ్చా, డ్యూటీలకి వెళ్ళొచ్చా, పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా? పోనీ ఏం పాస్ గారు పెళ్ళిళ్ళు కూడా పోవద్దా? సొంత అక్కో చెల్లు అయితే లాస్ట్ దైవజనుల కాడికి వచ్చి, అన్నయ్య సొంత చెల్లు మా సంఘంలో అలాగే వెళ్తారు, చెప్పకుండా పోతే నెక్స్ట్ వాళ్ళకి క్లాసు పడింది వాళ్ళకి. నీతిమంతులు ఎలా ఉంటారంటే దేవుని మందిరంలో నాటబడతారంట. వాళ్ళు దేవుని మందిరములు నాటబడేవారు ఎవరంటే నీతిమంతులే. ఎలా ఉంటారంటే వాళ్ళు ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వ వేయుదురు. ఖర్జూర వృక్షం అండి, గెలలు కాస్తా ఉంటే మళ్ళీ మొవ్వ వేస్తాయి, మళ్ళీ కాపు కాస్తాయి, మళ్ళీ పెద్దగైన తర్వాత పండిపోయిన తర్వాత మళ్ళీ కోస్తే మళ్ళీ మొవ్వ వేస్తాయి, మళ్ళీ కాపు కాస్తాయి. గొప్ప ఆశీర్వాదం. ప్రభు పోల్చాడు నీతిమంతుని ఖర్జూర వృక్షానికి పోల్చాడు. దేవుళ్ళారా, ఇదేదో చాలా మంది వేసే నమ్ముకున్నారు కానీ ఖర్జూర వృక్షంలో ఎదుగుతున్నారా, మొవ్వ వేస్తున్నారా, లెబనోను మీద దేవదారు వృక్షంలో ఉన్నారా అంటే లేదు. కారణం తెలుసండి, వారు దేవుని మందిరంలో నాటబడేది లేదు. టీవీలు కాడ కూర్చుంటే పాటలు అయిపోయినాక బైబిల్ పట్టుకొని అక్కాయ్ పాటలు అయిపోయింది పదంతా చివరిలో సీరియల్ చూసి సినిమాలు చూసి కొద్దిగా మాసకూర వండుకొని నామని తిని మూడు తుడుచుకొని అక్కాయ్ మాటక్క మరి అక్క వస్తావా, ఆ చివరిలో అని కూర్చో, చివరిలో అని పోయి ఒక చిన్న ప్రార్థించుకోతారా, చిన్న మాట ఉందా, చివరిలో పోతే చాలే. ఎప్పుడు పోవాలంట, ఎప్పుడు పోవాలి, పాటలన్నీ అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి, వాక్యం అంతా అయిపోయి చివరిలో పోయి ముసుకేసుకొని చివరిలో కూర్చొని ప్రెసిడెంట్ అయ్యారు అని చిన్న చెప్పి వాళ్ళు ముందే వచ్చి ప్రార్థించుకుంటాం. ఎప్పుడు లాస్ట్కి వచ్చినా లాస్ట్ రాకుండా ముందే వచ్చి అయ్యారు కొద్దిగా ప్రార్థన త్వరగా అర్జెంట్ పోవాలి, వచ్చిందే పావుగంట ముందు వస్తారు, ముందు వచ్చి ప్రెసిడెంట్ అయ్యారు, స్తోత్రం అయ్యారు అంటారు. అది నీతిమంతుల లక్షణం మా బిడ్డ, గమనించాలి. దేవుని వాక్యం చెబుతుంది, చాలా మంది నీతిగా లేకపోవటం వల్లనే చాలా మంది దీవించబడలేకపోతున్నారు. దేవుళ్ళారా, కారణం ఏంటంటే నీతిని తప్పిపోయి ఎవరెవరినో చూసి నీతిమంతులు లేడు, అక్కడ లేడు, వాడి సినిమాలు చూస్తున్నాడు నేను చూస్తా, వాడు తిడుతున్నాడు నేను తిడతా, ఆమె తిట్టింది నేను తిడతా, ఆమె తాగుతుంది నేను తాగుతా, ఆయన తాగుతున్నాడు నేను తాగుతా, ఒకరిని చూసి ఒకడు. ఇందాక ఒక ఆయన పేరు ఏదో పేరంట, ఏం పేరు, నాన్న పేరు ఏంటి, హిజ్కియా రాజు. బాబు హిజ్కియా రాజు గారు ఎంత గొప్ప మీద హిజ్కియా రాజు. హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చినాడు దేవుడు. ఎంత గొప్ప భక్తుడు. హిజ్కియా రాజు గారికి 2 సార్లు కింద పడిపోయారు అయ్యారు. నేను వెళ్ళి పరామర్శించి ఎన్నిసార్లు గద్దించిన అదేంటంటే, పాస్టర్ అన్నా నీకు తెలీదు, మా దగ్గర డ్యూటీ చేసేవాళ్ళు కూడా చర్చికి పోతారు, బల తీసుకుంటారు, మందు తాగుతారన్న వాళ్ళు అన్నావు. పాస్టర్ అన్నా మా దగ్గర వచ్చేవాళ్ళు బాప్తిసాలు తీసుకుంటారు, వారం చర్చికి పోతాం, మానుకోవా, పండగ వస్తే అయ్యగారికి ముందే కానుకిస్తావా అయ్యగారికే అని చెప్తారు.
అందుకే ఏంటంటే మందు తాగొచ్చు, మన తీసుకోవచ్చు, చర్చి కూడా పోవచ్చు. గమనించారా? కొంతమంది ఏమనుకున్నారంటే నీతిమంతుడు ఒక్కడం లేడు, అసలు లేడని చెప్పని ఏమండి ఎవరెవరినో చూసి ఏమండి ఎటువైపు చూసి దేవుళ్ళరా ఎటువైపు చూసి వారి నీతిని పాడు చేసుకొని అండి ఒకవేళ అతను నీతిగా ఉండకపోవచ్చు కదండి, పక్కవారు నీతిగా ఉండకపోవచ్చు, కానీ నీతిమంతులు ఉన్నారు. వారు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. వారు దేవుని ఆవరణములో, దేవుని మందిరములో నాటబడ్డ వారై వారు దేవుని ఆలయంలో వృద్ధి లేదు. ఆ తర్వాత కిందకెళ్ళి కొద్దిగా ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. త్వరగా ఏం పర్లేదు, నేను ఆపేదైతే ఏం లేదు, మీరు భయపడమాకండి. మన దగ్గర ఇంకొక ఆయుధం ఉంది, నేను ఇంకొక ఆయుధం ఆడుతా, మీరు ఏ కంగారు పడకండి. త్వరగా ఏమైపోయింది? కొంచెం కాస్త ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? తక్కువని కాదండి, వాడిని జయించాలి యేసునామములో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు మా పిల్లలు కరెంట్ పోయింది ఆఫ్ చేస్తారు, ఆపను నీకంటే ముందు నేను అమ్మా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. గమనించారు దేవుళ్ళారా, చాలామంది జీవితాల్లో అభివృద్ధి లేని బ్రతుకుల్లో జీవిస్తున్నారు. కారణం ఏంటంటే మందిరంలో నాటబడే అనుభవాలు లేవు. ఏదో వస్తున్నా అనే అనుభవం తప్ప సండే క్రమంగా రావాలి, కానీ మందిరంలో నాటబడాలి. నీతిమంతుడు ఏం చేస్తాడంటే లోతుగా నాటబడతాడు, లోతైన భక్తి జీవితాన్ని చేస్తాడు. చాలామంది ఇంతవరకు వింటాం, కానీ ఇంటికి వెళ్తే నీతిడు పోద్దో తెలియదు. ఆ నీతి పక్కన పెట్టేసి అదవమాలకి పాస్టర్లే సినిమాలు చూస్తుంటే తప్పులేదు, కానీ ఈ అయ్యగారు ఏంది ఇటు చెప్తాడా? పాస్టర్లే సినిమాలు చూస్తుంటే తప్పులేదు, కానీ ఈ పాస్టర్ ఏంది సినిమా చూడొద్దు, టీవీ చూడొద్దు, బూతులు తిట్టొద్దు, జగడం పెట్టుకుందంటే పాస్టర్లే అసలు అన్నం తినుకుంటా కూడా టీవీ చూస్తారు పాస్టర్లు. మరి అనుకో, ఈ పాస్టర్ కింద వచ్చిండు సినిమా చూడద్దని చెప్తాడు. ఇటు నీచుకోలేమా? పరిసయ్యులు శాస్త్రులట వాళ్ళు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారట. పైకేమో నీతిమంతులాగా ఉండి వాళ్ళు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలా ఉంటే సున్నం కొట్టిన సమాధులు వలె ఉన్నారు. పైకి చూడటానికి వెలపల నీతిమంతులుగా ఉన్నారు, కానీ లోపటంతా కల్మషమును కంపుతో నింపబడి ఉన్నారట. ఎవరు వాళ్ళు? పరిచయులు శాస్త్రులు. అందుకే వారి జీవితంలో దేవులరా ఎదుగుతారా లేదు. ఉందండి? ఉందా? ఆశీర్వాదం ఉందా? లేదు. ఎప్పుడు చూసినా అదే బ్రతుకు. కారణం వారి జీవితంలో నీతి లేదు, నీతి కోల్పోయారు, నీతిని పోగొట్టుకున్నారు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులట ఖర్జూర వృక్షం వలె వారు మొవ్వ వేస్తారు. వారు వరదిల్లుతారట, ఏ పని చేసినా వరదిల్లుతారు. వారట ముసలితనమందు సారమగలిగి. ఎన్నో వచ్చిన చదువు ఆ మాట కోసం చదివిందాక. వారు ముసలితనం. ఎవరు వారు?
నీతిమంతులట ముసలితనమందు సారము కలిగి ఇంకా సిగురు పెట్టెదరు. చప్పట కూడా గట్టిగా బిగ్గరగా. దేవుడి స్తోత్రం. ఎవరేవారంటే నీతిమంతులట ముసలితనమందు పచ్చగా సిగురు పెడతారు. తర్వాత ఇంకా అయిపోయిందా? దేవుడి స్తోత్రం కలుగును గాక. బిడ్డ, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు. నీతిగా జీవిస్తే నువ్వు సిగిరి పెట్టే బిడ్డలుగా మీరు ఉంటారు, ఆశీర్వదించబడతారు. వరదలతో నీ చేతుల కష్టాచితం దేవుడు దీవిస్తాడు, అభివృద్ధి చెందుతావు. నీ కుటుంబం, నీ పిల్లలు ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు. నీతిగా జీవిస్తే ఎవరినో చూసి చాలా మంది మనుషుల్నే పాలవుతాడు. మరి మేము చేస్తే మాత్రం అదే చేసింది. యాకోబు ఏది చేస్తే ఇస్సాకు అదే చేస్తాడు. హిజ్కియా ఏది చేస్తే హిజ్కియా తమ్ముడు అదే చేస్తాడు. రకరకాలమైన ఆలోచన దేవులారా. ఎప్పుడైతే నీ మనుషుల జీవితంలో, నీ జీవితంలో దేవులారా నీతిగా జీవిస్తావో ఆ నీతి ఫలాన్ని చూస్తావు. నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ వేదన కొట్టుకొని పోతుంది. ప్రభు తీసివేస్తాడు. చదవండి, మార్చుంటు రోమపత్రిక. నువ్వు ఎలా నీతిమంతుడిగా మార్చబడ్డాడు మాట రాయబడి. నేను త్వరలో ముగిచ్చేస్తాను బిడ్డారా. కొన్ని మార్చి ముగిస్తాను. టైం ఓవరైంది ఈరోజు. చూడ 5:8. అయితే దేవుడు చున్నాడు ఎట్లనగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి, కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయి కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. చప్పట్లు కొడదామా? ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డావంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. ఆ నీతి నిజంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ నీతిని కాపాడుకో. యేసు ద్వారా పొందుకున్న నీతి, పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. చర్చికి వెళ్తున్నా అంటే వెళ్తున్నాను కాదు బిడ్డ. చర్చికి వెళ్ళడము, 10 రూపాయల సన్న పెట్టము అదే భక్తి అనుకున్న చాలా మంది, కూడా అదే భక్తి అనుకుంటున్నారు చాలా మంది. నీ నడక, నీ క్రియ, నీ పద్ధతి, నీ మాట, నీ చూపు, నీ వస్త్రధారణ, నీ జీవితం జీవించే విధానం పరీక్షించుకోవాలి. నా తండ్రికి ఇష్టమా కాదని ఎలా ఉందని చెప్పి చూసుకోవాలి. నీ నీతిగా ఉన్నానా లేదని పరీక్షించుకోవాలి. చాలామంది పైపైన జీవిస్తున్నారు బిడ్డారా. అందుకే వారి జీవితం ఏం లేదంటే ఆశీర్వాదం లేదు. నీతిమంతులు మోవేస్తారు, చిగురిస్తారు, ఒరిదిల్లుతారు. వాళ్ళు సారం కలిగి పచ్చగా 100 ఏళ్ళు కాదు ఇంకా ఎక్కువగా జీవిస్తారు. ఇప్పుడు సేవకులు ఉన్న దైవజనులు ఉన్నారండి చాలామంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 150 సంవత్సరాలు, 130 సంవత్సరాలు ఇంకా ఉన్నారు సేవకులు. కాందస నీతిగా ఉంటే విశ్వాసులు కూడా ఉన్నారు, సేవకులే కదండి. విశ్వాసుల్లో కూడా 100, 110 వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరేమో 30కి 40కి టాప. పరదేశులము ప్రియులారా పరమకు పోదామండి. ఎక్కడికి? ఎన్నేళ్ళకి? 30-40కి టాప వెళ్ళిపోతున్నారు. పరదేశులు పిలిచి పరదేశులకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. కారణం ఏంటంటే పాపముల వచ్చే జీతం మరణం. పాపం సరిహద్దులకు రాకూడదు. క్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ఇప్పుడు మనం ఆ రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ నీతిని ఏం చేయాలి? మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాప్తిసం పొందేశాము, మా పాస్టర్ దాంట్లో ముంచేశాడు, నెలల బల తీసుకుంటున్నాము, పరలోకంలో మొదటగా మేమే వెళ్తాము, యేసు దగ్గర ఫస్ట్ మేమే ఉంటాము అనుకుంటా కొంతమంది ఏమని తెలుసా అండి? నేను బాప్తిసం పొందాం ఏమంటే 10 బల తీసుకుంటున్నాం, ఇక మాకేం పర్లేదండి. ఒకవేళ మరణిస్తే డైరెక్ట్గా మా ఆత్మ డైరెక్ట్గా
అయ్యేకాడికి వెళ్ళిపోద్దంట, డైరెక్ట్గా వెళ్ళిపోద్దంట, అయ్యేకాడికి ఎక్కడ ఆగదంట. బాప్తీసం తీసుకుంటాగా నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో దేవుడు పాఠం చెప్తానే ఉన్నాడు. క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి వెళ్ళి యేసయ్య నీతిమంతుడు గనుక చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, రాసుకోలేదు, చదవండి ఆ మాటను. యోహాను పత్రిక, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చాప్టర్ 3, 1 John 3:7. ఎస్. చిన్నపిల్లలారా, కానీ ఎవరు ఆయన నీతిమంతుడే ఉన్నట్లు, ఇదిగో ఆయన నీతిమంతుడే ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును, ఆ నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడే ఉన్నట్లు ఆయన రక్తంలో కడగబడిన నీవు కూడా నీతిని జరిగిస్తేనే నీతి పరుడవు. బాప్తీసం తీసేసుకున్నానండి, బైబుల్లో ఉండగా అండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీతిమంతుడేనని కాదట, నీతిమంతుడిగా మార్చబడ్డ నీవు నీతిని జరిగించాలట. నీతిని జరిగిస్తే నీతి పరుడుగా తీర్చబడతావు బిడ్డ. మనుషులో యేసు నమ్ముకునే బిడ్డలో నీతిమంతుడిగా నిజంగా నువ్వు ఉన్నావంటే జీవించిన గుర్తుండేసా. నీతిమంతుల హృదయాల్లో పాపము కానీ, కోపము కానీ, దేశము కానీ, కక్ష కానీ, కపటము కానీ, మోసము కానీ, మతమాశ్చర్యాలు కానీ ఏవి ఉండకూడదు. యేసుక్రీస్తుకి ఏ మనసు అయితే ఉందో చెప్పండి, అదే మనసు మనకి ఉండాలి. పైకి ఏమో ప్రైజ్లాడక్క, నీ సంగత తర్వాత చెప్తలే. పైకి ఏమో ప్రైజ్లాడక్క అని చెప్పి, ఇప్పుడు కాదు సమయం వచ్చింది, ఆగు. పైకేమో వందనాలు చెప్తాము, లోనేమో ఆగక్క, నాకు దొరకవు నా చేతికి ఎప్పుడో అంటుంది. మనసులో ఒక పక్కనేమో కోపం పెట్టుకుంటున్నాము, పైకేమో వందనాలు అక్క, బాగున్నావా, తిన్నావా, సర్లే అంటారు. పైకి ఒకలాగా, హృదయంలో మరొకలాగా. బిడ్డ దేవుడి స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. బిడ్డ, యేసయ్య చూస్తున్నారు నీ హృదయాన్ని. యేసయ్యట ప్రతి హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవా మనం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది, టెన్షన్ పడమాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బిడ్డ, నీ జీవిత యాత్రలో ఈరోజు నువ్వు ఎలా ఉన్న ప్రశ్న వేసుకో. ప్రభు నమ్ముకున్న మనమట నీతిగా ఉంటే మనము ఖర్జూర వృక్షం వల్ల మనం ఉంటాం. యేసయ్య ఏమంటారంటే, యోహాను గారు ఏం చెప్పారంటే, యేసయ్య నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా నీతిని జరిగిస్తే నీతిమంతుడికి తీర్చబడతాం. నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, ఇంకా జాలే, అన్నీ చేయక్కర్లేదు, అన్నీ పాటించక్కర్లేదు, సంక్రాంతి పండగ చేయొచ్చు, దీపాల పండగ చేయొచ్చు, ఎల్లమ్మ పండగ చేయొచ్చు, కులముడు ఒప్పుకోవట్లేదు, మతడు ఒప్పుకోవట్లేదు, అన్ని పండగలు చేయొచ్చు. ఊరు బయటికి కూడా చెప్పడం పట్టునెత్తిని పెట్టుకొని ఊరు బయటికి కూడా పోవచ్చా పోవచ్చండి, ఊరు బయటకు కూడా పోవచ్చు. పెద్ద పట్టునెత్తిని పెట్టుకొని మొక్కట్లేదు కదండి, మొక్కట్లేదని చెప్పండి చాలామంది. ఏమిలాగా దేవుని వాక్యం ఏమంటుందంటే, నీతిని జరిగించేవాడు నీతి పరుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీతిని జరిగించేవాడు నీతి పరుడు. నీతి పరుడు ఎలా ఉంటాడంటే, ఖర్జూర వృక్షాల వలె మువ్వ వేస్తారు వారు దేవుని అమరములు నాటబడ్డ వారై వరిదిల్లుతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక.
నీతిని జరిగించాలి. దసరా పండగ మంది, దీపావళి పండగ మంది, సంక్రాంతి పండగ మంది. ఒక్కటేదన్నయా పిల్లలు ఏడుతుంటే అరిసెలు చేస్తున్నారు. అరిసెలు సంక్రాంతికి, చెక్కిరాలు. ఏం భక్తి అది? వానకాలం భక్తి, వర్షగా ఎండాకాలం భక్తి. మొక్కట్లేదు కదన్నయ్య, మొక్కి తినే చేసినట్ల ప్రభు అంటారు, మీరు లోకంలో అమ్మ మీరు లోకానికి వేరై చెప్పాలి. మీరు లోకానికి వేరై జీవించాలి. మీరు ప్రత్యేకించబడ్డ వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రత్యేకించబడ్డ బిడ్డలుగా మనం ఉండాలి. బిడ్డ లోకానికి వేరై మనం జీవించాలట. లోకానికి వేరై జీవించాలి. కానీ బిడ్డ నీతిని పాడు చేసుకొని పిల్లవాడు ఎడుతున్నాడు, అమ్మ నాకు బిర్యానీ ఈరోజు అంటే వాడి కోసం దేవుని బాధ పెట్టద్దు, నీతిని పొగొట్టుకోవద్దు. చాలామంది కూడా రకరకాలుగా జీవిస్తున్నారు బిడ్డ. దేవుని ఇంకా దుఃఖపరుస్తూ, వాళ్ళు ఇంకా శాపములు జీవిస్తూ, శాపగ్రస్తులుగా జీవిస్తూ, రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ, ఎంత కష్టపడ్డా కానీ, ఎంత శ్రమపడినా కానీ, ఎంత పోరాటం చేసినా కానీ వారి జీవితంలో ఆశీర్వాదం వస్తుందంటే రావటం లేదు. కారణం తెలుసండి, వారు నీతిని పోగొట్టుకొని జీవిస్తున్నారు. బిడ్డ ఇక నుంచైనా నీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలి, కొత్త మార్పు రావాలి, నీతిమంతుడిగా మార్చబడాలి, క్రీస్తుకున్న సంపూర్ణత మనలోకి రావాలి. చూడండి ఇక్కడ చివరి మాట, యోబు గ్రంథం 2 మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట వినాలి. నువ్వు పవిత్రుడవై యథార్థమంతుడవైన ఎడల, నీవు పవిత్రుడవై అయ్యా, నీవు పవిత్రుడవై యథార్థమంతుడవైన ఎడల, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేయును. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకును మహాభివృద్ధి చెందెదవు. చప్పట్లు కూడా బిగ్గరగా. ఎవరయ్యా వీరంటే నీతిమంతులట. మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందెదవు. నీ నీతికి తగినట్లుగా నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లింప చేస్తాడు. ఫస్ట్ లో కొద్దిగా ఉన్న కానీ తుదకి మహాభివృద్ధి పొందెదవు. నీ పిల్లలు నీవు అభివృద్ధి పొందుతావు. ఎప్పుడంటే నువ్వు నీతిగా జీవించినప్పుడు, నీ నీతిని కాపాడుకున్నప్పుడు, నీ భక్తిని, నీ నీతిని, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. సజీవతున్నా వచ్చిపోతున్నా ఓ రామశిలకని అప్పుడెప్పుడు ఒక పాట పాడారు నా చిన్నప్పుడు. అది భక్తి కాదండి. భక్తి జీవితం చేస్తే కరెక్ట్గా ఉండాలి, లేదంటే మానుకొని వాకులు తిరిగిపోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు పక్కా నేను హిందూ సినిమాలు పిచ్చోడిని, సీరియట్లు పిచ్చోడిని, తాగుడు పిచ్చోడిని, తిరిగిపోతే పిచ్చోడిని, సినిమాలు చుట్టూ తిరిగేవాడిని. దేవుడిలాగా ఎప్పుడైతే యేసై నమ్ముకున్న రోజు, బాప్తిసం పొందిన రోజు నుంచే నా మనసు ఎప్పుడైతే మారిందో, యేసై వెలుగును దర్శించిన రోజు నుంచే మళ్ళీ ఈ రోజు వరకు నా సరిహద్దుల్లో కూడా కనీసం సినిమా వాల్ పోస్టర్ బొమ్మలు కూడా చూడవండి. వాడకేస్తారే బొమ్మ, ఇదే సినిమా, ఓ కళ్యాణ్ బాబుదా అనుకోవడం. కనీసం ఈ యొక్క నేత్రాలతో, ఈ యొక్క కళ్ళతో
అటువంటి బొమ్మలు ఏ బొమ్మలు చూడాలి. ఈ కాలంతో యేసయ్యనే చూడాలి, యేసయ్య రాజ్యాన్నే చూడాలి, యేసయ్య బిడ్డలే చూడాలి, అంతే. కాబట్టి బిడ్డ నీలో ఒక తీర్మానం కలిగి ఉంటే ప్రభు అంటాడు నీ నీతికి తగిన నివాస స్థలాన్ని వదిలింప చేస్తాడు. బిడ్డ ఇక నుంచైనా నీ జీవితాన్ని మార్చుకో, ప్రభుకు అప్పగించుకో. ప్రభు దీవిస్తాడు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ దుఃఖము వేసి తీసివేస్తాడు. శాపము, పేదరికాన్ని వేసి కొట్టివేస్తాడు. ఎప్పుడంటే నువ్వు నీతిగా మార్చబడి నీతిగా నువ్వు జీవిస్తే. ఏ ఊరు వచ్చినప్పుడు కట్టుకునే బట్టలు అమ్ముకొని వచ్చాను, గతి లేని స్థితిలో వచ్చాం. ప్రభు ఈరోజు మంచి భోజనాలు, మంచి జీవితం, వేల మంది ప్రజలు. ఈ నెలంతా గత 3 నెలలకు నిద్రలేదు, మాకు రెస్ట్ లేదు. మళ్ళీ రేపు ఏలూరులో ఉంది, మళ్ళీ రేపు సండే చెన్నై, అక్కడ కూడా 3 రోజులు ఉంది. అక్కడ దింపలేరా వెళ్ళాలి. ఇంకెన్నో ప్రాంతాలు, తర్వాత వేరే దేశాలు కూడా ఈ నెలాఖరికి పోయేది ఉంది. ఒక 4 దేశాలకు పోతున్నాను, మళ్ళీ 4 దేశాలు. జెరూసలేం, అదే దేశాలు, జెరూసలేం, పాలస్తీనా, యోర్దాన్, ఈజిప్ట్, 4 దేశాలు పోవాల్సి వస్తుంది. మరి గతంలో పోయాం, గత 2 సార్లు పోయినా. సింగపూర్ పోయాం ఒకసారి, మళ్ళీ పోతున్నాం. చదువు లేని జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడి స్తోత్ర. కాబట్టి బిడ్డ నీ జీవితాలు కూడా యేసయ్య మారుస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకాల మీదకి వస్తే మోకాలు ఇద్దాం. దయచేసి అందరూ కూడా మోకాలేసి మనసారా ప్రార్థన చేసుకుని అందరూ మోకాల మీదకి వచ్చి నిశ్చయముగా నువ్వు నీతిమంతుడిగా మార్చబడి గురించి తీర్మానం కలిగి ఉండు. తీర్మానం తీసుకో. తీర్మానం అమ్మా వచ్చిపోతాను కాదు బిడ్డ, తీర్మానం కలిగి అయ్యా ఈ రాత్రి నుంచి నేను నీతిగా జీవిస్తాను, నువ్వు నా కుటుంబాన్ని దీవించాలి, ఇంకెప్పుడు లోకమునికి నేను అడుగు వేయను, లోకానికి దూరంగా ఉండి జీవిస్తాను, లోకానికి దూరంగా ఉంటానయ్యా అని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంటా. బిడా నిశ్చయముగా యేసయ్య అంటాడు, దేవుని వాక్యం అంటుంది, నువ్వు నీతిమంతుడు అయితే నిశ్చయముగా ఆయన నేను శ్రద్ధ నిలిపి, దేవుడి అటు నియమంగా శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేస్తాడు. నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. నీ జీవితము ఖర్జవృక్షులు మార్చబడతాది. ఎప్పుడంటే నీతిమంతుడిగా ఉంటే బిడ్డ ఈ రాత్రి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. అయ్యా ఇంతకాలం నీతికి లేబట్టి నా జీవితం ఇలా ఉండిపోయింది అయ్యా, నేను శాపంలో ఉన్నానయ్యా, నేను పేదరాలుగా ఉన్నాను.